హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వైల్డ్ కార్డ్స్ వచ్చాక నిజంగా చాలా బాగుంది షో. చాలా కరెక్ట్గా వెళ్తుందన్నమాట. సో ఈ సీజన్కి ఒకటి టైటిల్ అయితే పెట్టారనమాట. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని పెట్టారు కదా. సో వీళ్ళు వచ్చాక నిజంగానే రణరంగంగా మారింది హౌస్ మాత్రం. సో సెకండ్ ప్రోమో కూడా వచ్చింది, దాని గురించి అయితే మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ప్రోమో గనక చూసుకుంటే ముందుగా బిగ్ బాస్ మాట్లాడుతున్నాడు అనమాట. వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఈ షో దిశ మారింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి ఎవరు వెళ్ళాలనేది హౌస్లోకి కొత్తగా వచ్చిన ఫైర్ స్టోమ్స్ డిసైడ్ చేస్తారు అని అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే పెట్టాడు అనమాట. సో ఆ టాస్క్లో అందరూ బాల్ కోసం అయితే కొట్టుకుంటున్నారు. సో చివరికి నిఖిల్ నాయర్కి దొరికింది. సో నిఖిల్ నాయర్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు, తనుజాకి ఇచ్చినట్టున్నాడు. సో తనుజ సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేస్తుందన్నమాట. సుమన్ శెట్టి గారు నామినేట్ చేస్తూ, సుమన్ శెట్టి గారు మీరు అన్ని హౌస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చెప్తుందన్నమాట. తర్వాత సుమన్ శెట్టి గారు ఒక కామెడీ డైలాగ్ అయితే వేశారు. అసలు మామూలుగా లేదయ్యా. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది. ఏంటంటే, అమ్మ తనూజ, నువ్వు ఏడ్చినప్పుడు కానీ అలిగినప్పుడు కానీ నీ నీ దగ్గరికి ముందుగా వచ్చి నీ నోట్లో ముద్ద పెట్టేది, అన్నం తినిపించేది నేనేనమ్మా అని అంటున్నారు. అయ్యా వామ్మో, మామూలు కామెడీ కాదయ్యా సుమన్ శెట్టి గారు. అసలు సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా అసలు మామూలుగా కామెడీ చేయట్లేదు. సో నైస్. ఇది చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక నెక్స్ట్ ఇంకా మళ్ళీ బాల్ టాస్క్ అయితే మళ్ళీ పెట్టారు. సో పెట్టాక మన రమ్యకైతే దొరికిందనమాట బాల్. సో దాన్ని తీసుకెళ్ళి రాముకి ఇచ్చింది. రాము ఏమో డెమాన్ పవన్ని రీతున నామినేట్ చేస్తున్నట్టున్నాడు. సో ఏమని చెప్పంటే, పోయిన వీక్లో బెలూన్స్ టాస్క్ జరిగింది కదా. సో ఆ టాస్క్లో అంటే వీళ్ళిద్దరూ ఫౌల్ చేశారంట. సో మీరు ఫౌల్ చేయటం నాకు నచ్చలేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్తున్నాడు. సో ఆ టైంలో రీతు చౌదరి, నువ్వు అప్పుడే తీసేయాలి కదా, సంచాలక్గా నీకు ఆ పవర్ ఉంది కదా, నువ్వు అప్పుడెందుకు తీసేయలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, బిగ్ బాస్ నీకు ఆ పవర్ ఇచ్చాడు కదా అని చెప్తున్నాడు. సో అయితే రాము, నేను నీతో మాట్లాడట్లేదు, డెమాన్ పవన్తో మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు. సో ఇక తర్వాత రీతు చౌదరి ఏమో, నేనైతే నీతోనే మాట్లాడుతున్నాను అని అంటుంది. అయ్యా మామూలు కంటెస్టెంట్స్ కాదు నిజంగా.